మహాపరిశుద్ధుడు గొప్ప దేవుడైనటువంటి తండ్రి అయిన కృపను బట్టి ఈ దినాన్న యేసు నీ ప్రేమకై అనేటువంటి పరిచర్య ద్వారా మరి దేవుని యొక్క రాజ్య సువార్త పరిచర్య జరిగించడానికి మరి ఇట్టి రీతిగా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. గమనించండి, దేవుని యొక్క రాజ్య సువార్త భారమును మనం అందరం కూడా భుజములపైన వేసుకుని ఆ రాజ్య భారాన్ని ప్రకటిస్తూ యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమిపైన ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఈ భూమిపైన చేసి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు తను చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు కావచ్చు, తను చూపించినటువంటి అద్భుతమైన ప్రేమ కావచ్చు, ఇవన్నీ కూడా మనం బైబిలు అనుసారంగా మనం అందరం తెలుసుకుని ఆ ప్రకారం ప్రతిదినం ధ్యానిస్తూ ఉన్నాం, చదువుకుంటూ ఉన్నాం, తెలుసుకుంటూ ఉన్నాం. గమనించండి, ఈ పరిచర్య ప్రారంభించే ముందు చిన్న ప్రార్థన చేసుకుని మరి ముందుకు వెళదాం. మహాపరిశుద్ధుడు గొప్ప దేవుడమైన మా తండ్రి, మీ ఘనమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు మమ్మల్ని సజీవుగా ఉంచిన తండ్రి, ఇటు రీతిగా మీ కృపను బట్టి మీ ముందుకు నడిపిస్తున్నటువంటి విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, మీ వాక్య పరిచర్య చేస్తుండగా మీరుండి మాలో సహాయం చేసి మరి ఈ మాటలను విత్తనాల రూపాలుగా మార్చి అనేక మందికి మరి చేరేటట్లుగా సహాయం చేయమని అడుగుతూ ఉన్నా. మరి ఈ విత్తనాలను నా తండ్రి ఫలించే దిశగా ముందుకు తీసుకొని వెళతారని ఈ వాక్యాన్ని మేము ప్రకటిస్తూ ఉండగా అనేక మందికి చేరుకుని అనేక ఆత్మలను తాకి మీకు ఇష్ట ప్రకారంగా బ్రతకడానికి, అనేక మందిని మీ విశ్వాసులుగా మార్చడానికి సహాయపడతాయని మరి మీరు మాతో ఉండి మాట్లాడించమని యేసు పరిశుద్ధమైన నామం అడుగుచున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ప్రతి ఒక్కరూ గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూప్రపంచం మీదకి వచ్చినప్పుడు ఈ భూప్రపంచంలో ఆయన రాజ్య సువార్త భారాన్ని మోసుకుని సంచరిస్తూ ఉన్నప్పుడు ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయడమే కాకుండా అనేక మంది పాపాలను కూడా క్షమించడం జరిగింది. ఈనాడైతే మన పాపాలు కలువరి శిలువలో యేసుక్రీస్తు కార్చినటువంటి రక్తం ద్వారా మనం పొందుకొని ఉన్నాం, కానీ క్షమించబడి ఉన్నాము. కానీ యేసుక్రీస్తు ప్రభు స్వయంగా ఈ భూప్రపంచం మీద నడిచినప్పుడు ఒకానొక ప్రదేశంలో ఒక చోట ఆయన పరిచర్య జరిగిస్తూ ఒక గ్రామంలో తిరిగి వస్తూ ఉండగా ఆయన ఒక చోట నిలబడి ఉండగా ఒక పరిసయ్యుడు వచ్చి యేసుక్రీస్తు ప్రభువుని తన ఇంటికి భోజనానికి రమ్మని ఆహ్వానించాడు. ఆ ఆహ్వానించినటువంటి ఆ పరిచారకుడు యేసుక్రీస్తు ప్రభువుని తన ఇంటిలోకి రావాలని కోరుకున్నాడు. మనం కూడా ఈ దినాన్న చూసినట్లయితే ఎంతో పేరు మోసినటువంటి వారు, లేకపోతే గొప్ప గొప్ప రాజకీయ నాయకులు, లేకపోతే ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వారు మన ఇంటికి భోజనానికి వస్తే మనంతటి వారు లేరని మనం ఆశ్చర్యపడుతూ ఉంటాం. వారు మన ఇంటికి వస్తే గొప్ప విషయంగా భావిస్తూ ఉంటాం. కానీ ఆ పరిసయ్యుడు కూడా అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభువుని ఒక ఇంటికి పిలవడం జరిగింది. అప్పటికే రాజ్య సువార్త భారంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆ పరిచారకుని ఇంటికి వచ్చి ఆ పరిచారకుని ఇంటికి వెళ్ళి భోజనానికి సిద్ధపడి అక్కడ కూర్చొని ఉన్నారు. అక్కడ కూర్చున్నటువంటి క్రమంలో అక్కడ జరిగినటువంటి ఒక అద్భుత కార్యం జరిగింది. ఆ అద్భుత కార్యం ఏమిటి అని అంటే, ఒక స్త్రీ కన్నీళ్లు విడిచి తన దగ్గర ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి పాపాన్ని కూడా తను తొలగించుకోవడానికి ఏ రీతిగా అయితే ఇష్టపడిందో ఆ విషయాన్ని, ఆ సందర్భాన్ని మనం స్పష్టంగా మరొకసారి మనం చూద్దాం. ఇప్పటికే అనేక మార్లు యేసుక్రీస్తు ప్రభువు పాదాలు కన్నీళ్లతో కడిగిన స్త్రీ గురించి మనం అనేక సందర్భాలలో అనేక మంది సేవకులు, దేవుని యొక్క సువార్త పరిచారకులు అనేక సందర్భాల్లో చెబుతూ ఉన్నప్పుడు మనం విన్నాం. అలాగే లూకా సువార్త మరి 7వ అధ్యాయంలో మనం చాలా స్పష్టంగా చదువుకున్నాం కూడా. 7వ అధ్యాయము 35వ వచనం నుంచి కనుక మనం చదువుకుంటే, పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయనను అడిగాను. ఆయనంటే ఇక్కడ ఎవరనంటే యేసుక్రీస్తు వారిని అడిగాడు. యేసు అనే పదానికి అర్థం ఏమిటి అని అంటే రక్షకుడు, అంటే రక్షించేవాడు, ప్రతి విధమైన పాపం నుంచి రక్షించేవాడు, ఏ రకమైనటువంటి ఇబ్బంది నుంచి అయినా రక్షించేవాడు, ఎలాంటి సమస్య ఉన్నా ఆ సమస్య నుంచి విడిపించేటువంటి వాడు
ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఒక చోట పరిచర్య జరిగిస్తూ ఉన్నప్పుడు ఆ పరిచర్య క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక పెద్దయిన ఒక పరిచయుడు అతనిని పిలిపించి యేసుక్రీస్తు ప్రభువుకి భోజనం పెట్టాలని ఆశపడ్డాడు. ఆశపడుతూ ఉండగా అక్కడే ఉన్నటువంటి ఒక స్త్రీ, ఆ 36వ వచనం నుంచి చదువుకుంటే, పరిచయుడు ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయనను అడిగాను. ఆయన ఆ పరిచయుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిలో కూర్చొని ఉన్నాడు. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిచయుని ఇంట భోజనముకు కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చింది. ప్రియమైన వారలారా, గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు రాజ్య సువార్త పరిచర్య జరిగిస్తున్నటువంటి క్రమాన్న అక్కడ ఉన్నటువంటి స్త్రీ యేసుక్రీస్తు ప్రభు గురించి తెలుసుకుంది. యేసుక్రీస్తు ప్రభు గురించి స్పష్టంగా తెలుసుకుని, నా పాపాలు క్షమిస్తాడు, నేను ఘోరమైనటువంటి పాపాలు చేసి ఉన్నాను, ఎంతోమంది గుడ్డివారికి చూపునిస్తూ ఉన్నారు, కుంటివారికి కాళ్ళనిస్తూ ఉన్నారు, చెవిటి వారికి వినికిడిస్తూ ఉన్నారు, అనేక రకమైనటువంటి కుష్టి వ్యాధిగ్రస్తులకు విడుదల కలిగిస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఆమె ఎన్నో సందర్భాలలో ఆమె గ్రహించింది, తెలుసుకుంది, చూసింది. కాబట్టి ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ అనుంది. ఇక్కడ లోకా గారు వ్రాస్తూ ఉన్నటువంటి సందర్భంలోనే ఆమె గురించి ఏమని ప్రస్తావించారనంటే, ఆ ఊరిలో ఉన్నటువంటి పాపాత్మురాలైన ఒక స్త్రీ అని ఉంది. అంటే ఆమె ఎలాంటి స్త్రీగా రాయబడిందని అంటే, ఆమె గురించి తలుచుకోగానే అర్థమైనటువంటి విషయం ఏంటంటే ఒక పాపాత్మురాలని అక్కడ మనకి స్పష్టముగా అర్థమవుతూ ఉంది. యేసు పరిచయుని ఇంట భోజనముకు కూర్చున్నాడని ఆమె ఏం చేసిందనంటే తెలుసుకుంది. ఈ రోజున మనమందరం కూడా అనేక మంది పరిచయుల ద్వారా, అనేక మంది ప్రవక్తల ద్వారా, అనేక మంది సేవకుల ద్వారా, అనేక మంది సువార్థికుల ద్వారా, అనేక మంది బోధకుల ద్వారా, అనేక మంది సేవకుల ద్వారా మనం ఏం చేస్తున్నామనంటే ఈ యొక్క రాజ్య సువార్త భారాన్ని మనం అందరం కూడా తెలుసుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువు రక్షించేవాడని, యేసుక్రీస్తు ప్రభువు ప్రేమించే దేవుడని, యేసుక్రీస్తు ప్రభువు మనల్ని కనికరించే దేవుడని మనందరం ఏం చేస్తూ ఉన్నామనంటే తెలుసుకుంటూ ఉన్నాం, విశ్వసిస్తూ ఉన్నాం. ఆ ప్రకారమే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నాం. అలాగే ఆ స్త్రీ కూడా తెలుసుకుని యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వస్తూనే సిద్ధపడి వచ్చింది. ఎలా సిద్ధపడి వచ్చిందనంటే ఒక బుడ్డిలో విలువైనటువంటి అత్తరు తీసుకుని వచ్చింది. ఒక విలువైనటువంటి వస్త్రాన్ని ధరించుకుంటాం. ఎక్కడికైనా మనం వెళ్ళేటప్పుడు విలువైనటువంటి వాటన్నిటినీ కూడా చేతితో పట్టుకుంటూ ఉంటాం. మన దగ్గర ఉన్నటువంటి మొబైల్స్ కావచ్చు, మన దగ్గర ఉన్నటువంటి వర్కింగ్ ప్రొడక్ట్స్ ఏవైనా కావచ్చు, కానీ ప్రతి విధమైనటువంటి వస్తువులు కూడా విలువైనవి మనం తీసుకొని ఎవరికైనా ఇతరులకు చూపించాలని వెళ్తాం. కానీ అక్కడ ఉన్నటువంటి పాపాత్మురాలైన ఆ స్త్రీ ఏం చేసిందని అంటే విలువైనటువంటి అత్తరబుడ్డుని తీసుకొని వచ్చింది. తీసుకొని వచ్చి నేను విలువైన అత్తరబుడ్డుని తీసుకొని వచ్చాను ప్రభువా అని యేసుక్రీస్తు ప్రభు ముందు సాగిలపడి నుంచోలేదు. కానీ ఆమె చేసినటువంటి పని చూస్తే మనందరికీ కూడా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. 38వ వచనం కనుక మనం చూస్తే, వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడుపుతూ ఉంది. ఏమండి, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఆమె వస్తే ఆమె పాపాత్మురాలైనటువంటి స్త్రీ అనే విషయాన్ని ఆమె గ్రహించింది కనుక ఎదురుగుండా వెళ్ళి ముట్టుకోవడానికి ఆమె ఎందుకు భయపడిందో తెలియదు. కానీ ప్రియమైన వారలారా, ఆయన దగ్గర ఉన్నటువంటి పాపం ఆమె దగ్గర ఉన్నటువంటి పాపం ఏ రీతిగా అయితే ఆమెను బాధపడుతుందో లేదో తెలియదు. కానీ ఆమె ఏం చేసిందనంటే వెనుక తట్టు నుంచి యేసుక్రీస్తు ప్రభుని ముట్టుకోవడానికి ఇష్టపడింది. ఏడుస్తూ ఉంది. ఆ ఏడ్పు ఎలా ఉందనంటే విస్తారమైనటువంటి కన్నీళ్లతో ఉంది. ఆమె కార్చినటువంటి కన్నీళ్లు చాలా విస్తారంగా ఉన్నాయని ఇక్కడ మనం బైబిల్ జ్ఞాన గ్రంథంలో 38వ వచనంలో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది. గమనించండి, యేసుక్రీస్తు ప్రభు పాదాలపైన పడి ఆమె తన కన్నీళ్లతో ప్రభుని యొక్క పాదాలను కడుగుతూ ఉంది. గమనించండి ప్రియమైన వారలారా, మన జీవితంలో ఏదైనా తీరని నష్టం కలిగినా, తీరని వేదన కలిగినా, ఇబ్బందికరమైన వ్యాధి కలిగినా, మరి నయం కానటువంటి రోగం ఏది గ్రహించినా కానీ మొట్టమొదటిగా మనలో బాధ కలుగుతూ ఉంది. కలిగినటువంటి బాధ నిమిత్తం కంటిలో నుంచి కన్నీరు వస్తూ ఉంది. ఆ కన్నీరు మన లోపల నుంచి రావాలనంటే మన హృదయంలో మనం ఎంత తప్పించి బాధపడితే ఆ బాధ మన గుండెల్లో ఉన్నటువంటి రక్తము నీరు వలె బయటకు వచ్చి ఆ బాధను మనం వ్యక్తపరుస్తూ ఉంటాం. అదే ఈ స్త్రీ ఏం చేశానని బాధపడిందో, పాపాత్మురాలుగా ఉన్నానని బాధపడి, పాపం చేశాననేటువంటి విధానంతో బాధపడుతూ కన్నీళ్లు కారుస్తూ యేసుక్రీస్తు ప్రభు పాదాలపైన పడి భోజనానికి కూర్చున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు పాదాలు వెనక తట్టు నుంచి
కన్నీళ్లతో కడుగుతూ ఉంది. గమనించండి, మనం కూడా మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువుని నిజరక్షకుడిగా, నా పాపాలు క్షమించే దేవుడని, నా పాపాలు నయం చేసే దేవుడని, నా పాపాలు తొలగించే దేవుడని, నన్ను రక్షించి పరలోకానికి చేర్చే దేవుడని మనం ఎంతో ఇష్టపడి, మనం ఎంతో దేవుణ్ణి ఆరాధించడానికి ఇష్టపడి కన్నీళ్లతో మనం సాక్ష్యాన్ని ఒప్పుకున్నామే, బాప్తిస్మం తీసుకోవడానికి ఇష్టపడ్డామే, బాప్తిస్మం పొందడానికి నేను అర్హత కలిగి ఉన్నానని చెప్పేసి అని కన్నీళ్లతో మన ప్రతి విధమైనటువంటి పాపాన్ని యేసుక్రీస్తు దగ్గర మనం ఒప్పుకొని మన జీవితాన్ని అర్పించామే. ఈ రోజున అటువంటి కనికరమైనటువంటి జీవితం ఏదైతే బాప్తిస్మం తీసుకున్నప్పుడు మన జీవితం ఉందో, మరలా ప్రయాణిస్తున్నటువంటి యేసుక్రీస్తుతో ప్రయాణం చేస్తున్నటువంటిప్పుడు మన జీవితం అదే రీతిగా ఉందా లేదా అనే విషయాన్ని మనం చాలా స్పష్టముగా అర్థం చేసుకోవలసిన వారమై ఉన్నామని తెలియపరుస్తూ ఉన్నాను. గమనించండి, ఆమె కన్నీళ్లతోనే తన పాదాలను కడగడమే కాకుండా మరలా ఆమె ఒక వస్త్రాన్ని కూడా ఏమీ తీసుకొని రాలేదు, కానీ విలువైనటువంటి తన కురులతో, విలువైనటువంటి తన జుట్టుతో, తన నల్లటి వెంట్రుకలతో ఆమె చేసినటువంటి పని ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు పాదాలు మరి శుభ్రం చేస్తూ ఉంది. తన కన్నీళ్లతో కడగడమే కాకుండా తన తల వెంట్రుకలతో మరి యేసుక్రీస్తు ప్రభు పాదాలు తుడిచింది. అలా తుడిచినటువంటి స్త్రీ తనలో ఉన్నటువంటి విస్తారమైన పాపాలను తనకి జ్ఞాపకం వస్తూ ఏడుస్తూ ఉంది. ఇలాంటివంటి ప్రక్రియ చేస్తున్నటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి పరిచయుడు, భోజనానికి పిలిచినటువంటి వ్యక్తి ఏమంటూ ఉన్నాడంటే, ప్రియమైన వారలారా గమనించండి, 44వ వచనాన్ని కనుక మనం చదువుకుంటే, ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచిందని స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారు ఆమెను గురించి పలుకుతున్నటువంటి సాక్ష్యం. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పరిచయుడు ఆ స్త్రీని గురించి ఏమన్నాడంటే, ఈమె ఎంత ఘోరమైన పాపాత్మురాల్లో, ఈమె ఎన్ని పాపాలు చేసిందో ఈయనకి తెలుసు కదా, అయినా సరే ఇతన్ని ఇంత పరిశుద్ధుణ్ణి ఎందుకు ముట్టనిస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని అక్కడ మనం చూస్తూ ఉంటాం. ఆ పరిచయుడికి యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నటువంటి సమాధానం ఒక ఉపమానంలో యేసుక్రీస్తు ప్రభువారు తెలియపరిచారు. ఎంత ఎక్కువ క్షమించగలిగితే అంత ఎక్కువ క్షమాపణ ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మరి దేవుడు తెలియపరిచాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఇలా తెలియపరుస్తూ ఆమె గురించి చెప్పినటువంటి విషయం చూద్దాం. 44వ వచనం కనుక చూస్తే, లూకా సువార్త 7వ అధ్యాయము 44వ వచనం చూస్తే, ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపింది, మరి తల వెంట్రుకలతో తుడిచింది, విలువైన అత్తరుతో మరి నా పాదములకు రాసింది అని తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా గమనించండి, యేసుక్రీస్తు ప్రభువుని మనం నిజరక్షకుడిగా అంగీకరించాం, యేసుక్రీస్తు ప్రభువుని మనం నిజరక్షకునిగా స్వీకరించాం. మరి మన పాపాలు క్షమించబడ్డాయని మనం ఎలా ధృవీకరించుకున్నాం? మన పాపాలు క్షమించబడ్డాయని మనం ఏ రీతిగా తెలుసుకోనగలిగాం? మన పాపాలు క్షమించబడ్డాయని ఒక బాప్తిస్మం ద్వారా తీసుకుని మరి బ్రతకతే సరిపోతుందా? మన క్రియల రూపంలో చూపించాల్సినటువంటి అవసరం లేదా అని అంటే, మన క్రియల రూపంలో యేసుక్రీస్తు ప్రభువుని మనలో చూపిస్తే ఖచ్చితంగా మనకు దొరికినటువంటి పాప క్షమాపణ, ఇతరులకు చేస్తున్నటువంటి అనేక పాపముల నుంచి మన నడవడిక ద్వారా అనేక మందికి మరి మనం కూడా మరి మార్గదర్శనం అవుతాం. మనలో క్రీస్తుని చూపించిన రోజున, మనలో క్రీస్తుని ప్రకటించిన రోజున, మన ప్రవర్తన ద్వారా క్రీస్తుని వెంబడించిన రోజున ఖచ్చితంగా మన ద్వారా అనేక మందికి మరి సువార్త వెళుతుంది. మన ద్వారా అనేక మంది యేసుక్రీస్తు దగ్గరకు రాబడతారు. మన ద్వారా అనేక మందికి పరలోక రాజ్య నివాసులు అవుతారు. మన ద్వారా అనేక మంది దేవుని యొక్క ప్రేమకు అర్హులవుతారని మన ప్రవర్తన ద్వారా తెలుసుకోవాలని తెలియపరుస్తూ ఉన్నాం. ఏ మర్యాద లేనటువంటి ఈ స్త్రీని దేవుడు ఎంత క్షమించాడనంటే, మనం చదువుకుంటూ వెళితే మరి 46వ వచనాన్ని చూస్తే, నీవు నూనెతో నా తలంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను, ఆమె విస్తారముగా ప్రేమించింది. మొట్టమొదటిగా మనం దేవుని చేయాల్సింది ఏంటంటే, మన హృదయంలో దేవుణ్ణి విస్తారంగా ప్రేమించాలి, దేవునికి మనం చోటు ఇవ్వాలి. గమనించండి ప్రియమైన వారలారా, మనం ఏదైనా ఇష్టపడితే అది కావాలని తినే ఆహారం కావచ్చు, వాడే వస్తువు కావచ్చు, ఏదైనా సరే మనకు కావలసినటువంటి విధానంలో దాన్ని తీసుకుంటూ ఉంటాం. విస్తారమైన ప్రేమ ఏ రీతిగా అయితే మనం కోరుకుంటూ ఉన్నామో అదే రీతిగా దేవుడు కూడా తనని ఇష్టానుసారంగా ప్రేమించినట్లయితే మనకు కావలసినటువంటి ప్రతి విధమైన అవసరతను ఆయన తీర్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు, మనల్ని ప్రేమించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. గమనించండి, మనమైతే మనుషులను ఒక వ్యక్తిని ప్రేమించి మరల తనతో అవసరం తీరగానే మరొక వ్యక్తి దగ్గరకు వెళుతూ ఉంటాం, ఆ వ్యక్తి అవసరం తీరగానే మరొక వ్యక్తి దగ్గరకు వెళుతూ ఉంటాం. ఇలా యేసుక్రీస్తు ప్రభువును
నమ్మిన వారు కూడా ఈ దినాలలో చాలామంది ఇదే రీతిగా చేస్తూ ఉన్నారు. అవసరానికి దేవుణ్ణి నమ్ముతూ ఉన్నారు, అవసరం తీరిపోయిన తర్వాత దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు. గమనించండి. కానీ నీ దేవుడు, నువ్వు నమ్మిన దేవుడు నీ కోసం నువ్వు ఏ ప్రదేశంలో అయితే విడిచిపెట్టావో, నువ్వు ఎక్కడైతే దేవుణ్ణి విడిచిపెట్టావో, నువ్వు ఎక్కడైతే దేవుణ్ణి మరిచిపోయావో అదే ప్రదేశంలో నిలుచుండి మరలా నా కుమారుడు, మరలా నా కుమార్తె నా దగ్గరికి తిరిగి వస్తారు, నన్ను ప్రేమిస్తారు, నన్ను ఎక్కడ విడిచిపెట్టారో అక్కడికే వస్తాడని దేవుడు మనందరి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అదే రీతిగా ఈ స్త్రీ, ఇక్కడ ఉన్నటువంటి స్త్రీని కనుక మనం చూస్తే, ఈ స్త్రీ చేసినటువంటి విధానం చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతూ ఉంది. గమనించండి ప్రియమైన వారలారా, ఈమె చెప్పినటువంటి మాట చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. నేను పాపిని అని తనంతట తానే ఒప్పుకుంది. నేను పాపిని అని తనంతట తానే అనేక మంది సమాజ మందిరం ఎదుట ఒప్పుకుంది. అనేక మంది సమాజ మందిరం కూర్చుని యేసుక్రీస్తు ప్రభు భోజనం చేస్తూ ఉండగా విస్తారమైనటువంటి జనం ఆ చుట్టుపక్కల ఉండగా వారందరి దగ్గరకు సిగ్గుపడకుండా యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి తన ప్రతి విధమైన పాపాన్ని ఒప్పుకొని తను జీవించడానికి ఇష్టపడింది. గమనించండి, ఈ రోజుల్లో మనం కూడా అదే రీతి దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నామా? అవసరానికి ప్రేమిస్తూ ఉన్నామా? ప్రేమించి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాం. మరలా తిరిగి రావాలనంటే ఏ అనారోగ్యం వస్తేనో, లేకపోతే ఏ ఇబ్బంది వస్తేనో, ఏ సమస్య వస్తేనో మనం మరలా దేవుని దగ్గరికి వస్తూ ఉన్నాం తప్ప మన ఇష్టానుసారంగా మనం తొలగిపోతూ ఉన్నాం. దేవుని వెంబడించేవారు అలాగే ఉన్నారు, దేవుని ప్రకటించేవారు అలాగే ఉన్నారు, దేవునిలో నడిచేవారు అలాగే ఉన్నారు, దేవుని గురించి అన్నీ తెలుసు అనుకునేవారు కూడా అదే రీతిగా జీవిస్తున్నారు. కానీ తన ఇష్టానుసారమైన జీవితాన్ని విడిచిపెట్టి ప్రభువు అయిన యేసుని దగ్గరికి ఎప్పుడైతే రావడానికి ఇష్టపడుతూ ఉంటామో ఆ వచ్చిన దినాన్ని మొదలుకొని దేవునితో గనక విస్తారంగా ప్రేమించి ఆయనతో వెంబడించినట్లయితే, ఆయనతో నడిచినట్లయితే ఖచ్చితంగా మన జీవితానికి ఒక విధానం అనేది మనకి ఏర్పడుతుందని ఈ యొక్క వాక్య రూపం ద్వారా నేను తెలియపరుస్తూ ఉన్నాను. గమనించండి ప్రియులారా, ఆమె చేసినటువంటి విస్తారమైన పాపాలు 49వ వచనంలో చూస్తే, మరి 48వ వచనం నుంచి మనం చదువుకుంటే నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ఆమెతో చెప్పిన. ప్రియమైన వారలారా, మనలో ఉన్నటువంటి సమస్య కావచ్చు, మనలో ఉన్నటువంటి ఇబ్బందులు కావచ్చు, మన ఇరుగు పొరుగు వారికి చెప్పుకున్నా, మన తోటి వారికి చెప్పుకున్నా వాళ్ళు ఏం చేస్తారనంటే వీడికి బాగా జరిగింది, వీళ్ళకి బాగా జరిగింది, నిన్న మనటి వరకు ఎలా ఉన్నారు అలా ఉన్నారు, వీరికి బాగా సమస్యలు వచ్చి పడేసరికి ఈ రోజుని ఎలా ఉన్నారు అని అంటూ ఉంటారు. గమనించండి, నీ పాపాలు క్షమించబడి ఉన్నవి అనేటువంటి విషయాన్ని కనుక మీరు జ్ఞాపకం చేసుకుంటే మీకు తెలియపరుస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఈ రోజున ఈ వాక్య పరిచర్య ద్వారా మీకు అందిస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా ప్రియమైన వారలారా? నీ పాపాలు క్షమించబడాలంటే యేసుని దగ్గర మాత్రమే చెప్పాలి. ఇరుగు పొరుగు వారికి చెప్పుకుంటే వాళ్ళు 10 మందికి చెప్తారు, ఇరుగు పొరుగు వారికి చెప్పుకుంటే ఎదురింటి వారికి చెప్తారు, మీరు పక్కింటి వారికి చెప్పుకుంటే వారు పొరుగింటి వారికి చెప్తారు. ఇలా ప్రతి ఊరిలోనూ మీ గురించి తెలుస్తుంది. కానీ వీళ్ళతో ఎవరితో చెప్పినా కానీ మీ పాప క్షమాపణ అనేది తొలగిపోదు. కానీ యేసుక్రీస్తు ప్రభువుకు మాత్రమే తెలియపరిస్తే మీ జీవితంలో పాప క్షమాపణ అనేది ఖచ్చితంగా కలుగుతుంది. నీ పాపాన్ని క్షమించేవాడు యేసు, నీ పాపాన్ని తొలగించేవాడు యేసు, నిన్నుగా ప్రేమించేవాడు యేసు, నువ్వు ఏ స్థితిలో ఉన్నా నిన్ను రక్షించేవాడు యేసు, నిన్ను బలపరిచేది యేసు, నిన్ను స్థిరపరిచేది యేసు, నిన్ను పరలోక రాజ్యంలో చేర్పించేది యేసు, నీ పాప క్షమాపణలు తొలగించేది యేసు అని ఈ విషయాలు మీ అందరికీ తెలియపరచడం జరుగుతూ ఉంది. ఆమె చేసినటువంటి విస్తార పాపములు క్షమించబడి ఉన్నామని చెప్పేటువంటి ధైర్యం ఎవరికీ లేదు. ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రియమైనటువంటి వారలారా ఆమె ఒక పాపిగానే తెలుసు. యేసుక్రీస్తు ప్రభు ఒక్కడికి మాత్రమే ఆమె చేసినటువంటి ప్రతి విధమైనటువంటి పాపము తెలుసు. ఆమె చేసినటువంటి ప్రతి విధమైనటువంటి పాపము తెలిసిన ఆమెను తన పాదాల దగ్గరకు రానిచ్చాడు, తన కాళ్ళను ముట్టనిచ్చాడు, తన కాళ్ళను కన్నీళ్లతో కడగనిచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ప్రేమామయుడు, యేసుక్రీస్తు ప్రభు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడని మనం తెలుసుకోవడం కాదు. కానీ ఒక్కసారి నిజంగా ప్రేమించి, ఒకసారి నిజంగా గనక ఆయన ప్రేమను ఎరిగినట్లయితే ఖచ్చితంగా మన జీవితాలు కూడా మార్చబడతాయి. మన పాప జీవితం అంతా తొలగించబడుతుంది. ఈ లోకంలో ఎవరితో చెప్పుకున్నా మనల్ని హేళన చేస్తారు, కానీ ఈ లోకంలో ఎవరితో మనం మాట్లాడినా హేళన చేస్తారు. కానీ ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువుకు మాత్రం నీ పాపంలో ఉన్నటువంటి ప్రతి విధమైన విషయం చెప్పుకుంటే, ఖచ్చితంగా మోకరించి కన్నీళ్లు విడిచి నీ పాపాలు ఒప్పుకుంటే ఖచ్చితంగా నీ జీవితం మార్చబడుతుంది. నీవు కూడా ఉన్నత స్థితిలోకి వెళ్ళబడతావు. అనేక మందికి రాజ్య సువార్తను ప్రకటించడానికి దేవుడు నీకంటూ ఒక అవకాశం ఇస్తాడు. ఈ రోజున చాలామంది మాకు దేవుడు ఉద్యోగాలు ఇచ్చాడు, చాలామందికి మాకు ఆస్తి ఐశ్వర్యాలు ఇచ్చాడు, చాలామంది మాకు అవి ఇచ్చాడు ఇవి ఇచ్చాడు అని చెప్పేసి అని వచ్చే దేవుడు ఆశీర్వదించే వరకు దేవునిలో ఉంటున్నారు. కానీ
దేవుడు ఆశీర్వదించిన తర్వాత ఆ ఆశీర్వాదాన్ని పొందుకుని మరలా బయటికి వెళ్ళిపోతూ ఉన్నారు. గమనించండి, ఈ రోజుల్లో చాలామంది తినడానికి తిండి లేక, ఉండడానికి చోటు లేక, లేకపోతే అనేక రకమైనటువంటి సమస్యలతో నలిగిపోతూ ఉన్నారు. మనలో ఉన్నటువంటి చాలామంది చాలా రోజుల క్రితం, చాలా సంవత్సరాల క్రితం ఈ కరెంటు లేదు, ఈ ఫోన్స్ లేవు, సరిగ్గా మంచినీళ్ళు లేవు, ఏమీ లేవు, తినడానికి తిండి లేదు. యేసుక్రీస్తు ప్రభువుని మనం ఇంకా విశ్వసించి నమ్ముతూ ఉన్నాం. గమనించండి ప్రియమైన దేవుని వారలారా, ఎవరైతే కొంచెముగా ప్రేమిస్తారో వారికి కొంచెముగానే ప్రేమ దొరుకుతూ ఉంది. ఎవరైతే దేవుని ఎక్కువగా ప్రేమిస్తారో వారికి విస్తారమైన ప్రేమ దొరుకుతుంది. ఆయన దగ్గర ఏ ప్రేమ కొదువై లేదు, ఆయన దగ్గర ఏ విధమైనటువంటి ప్రేమ కొదువై లేదని మరొకసారి తెలియపరుస్తూ ఉన్నాను. మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అనేక సమస్యలతో బాధపడుతూ ఉంటాం. ఆర్థిక సమస్యలు కావచ్చు, ఇరుగు పొరుగు వారు పెట్టేటువంటి ఇబ్బందులు కావచ్చు, అనేక సమస్యలతో ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేంత వరకు ప్రతి ఒక్క మనిషి కూడా బాధపడుతూ ఉన్నాడు. గమనించండి, ఇన్ని కష్టాలు ఇక్కడ ఎలాగా పడుతూ ఉన్నాం, ఇన్ని ఇష్టాలు ఇక్కడ ఎలాగా పోతూ ఉన్నాయి, ఇన్ని ఇబ్బందులు ఎలాగూ ఇక్కడ భరిస్తూ ఉన్నాం. చివరికి దేవుడిచ్చేటువంటి పరలోక రాజ్యాన్ని కూడా మనం ఇన్ని కష్టాలు అనుభవించి పోగొట్టుకుందామా? ఇన్ని కష్టాలు అనుభవిస్తూ దేవునికి దూరం అయిపోతూ ఉన్నామే. ఇన్ని కష్టాలు అనుభవించు మరి మనల్ని లోకంలో లొంగుబాటు చేస్తూ అవి మనల్ని దేవునికి దూరం చేస్తూ ఉన్నాయే. ఇన్ని బాధలు పడుతూ కూడా, ఇన్ని కష్టాలు అనుభవిస్తూ కూడా, ఎప్పటికీ అభివృద్ధి లేనటువంటి జీవితాన్ని జీవిస్తూ కూడా ప్రభు అయిన యేసు దగ్గర ప్రార్థన చేస్తూ కూడా ఒక చిన్న సమస్య వచ్చిందని దేవుని దగ్గర నుంచి తొలగిపోయి మనం బయటకు వెళ్ళిపోతూ ఉన్నాం. ఇలా బయటకు వెళ్ళిపోతున్నటువంటి మన జీవితాలు మరలా పరలోక రాజ్యానికి కూడా దూరం అయిపోయి, ఎవరైతే మనల్ని ప్రేమించి ఈ భూలోకానికి వచ్చి మనందరి కొరకు తను కలువరి శిలువలో బలియాగమైపోయి మనల్ని అందరినీ ప్రేమించాడో అంతే ప్రేమించినటువంటి దేవుని చేతిలో మనం నరకానికి కూడా గెంటివేయబడతామా? గమనించండి, ఎవరైతే ఈ లోకంలో అపవాది చేతిలో పడి అపవాది ప్రేమను పొందుకుని అపవాదితో సహవాసం చేస్తూ అపవాది క్రియలు చేస్తూ ఉన్నారో వారందరికీ కూడా నరకం ఉందని చెప్పని బైబిల్ జ్ఞాన గ్రంథం తెలియపరుస్తూ ఉంది. నీ పాపములు ఏమైతే ఉన్నాయో ఈ దినాన్నే ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర, ప్రభు దగ్గర ఒప్పుకొని కన్నీళ్లతో నీ పాపాలు తొలగించుకో. ప్రియమైన వారలారా, ఈ ఆప్షన్ ఎప్పటి వరకు ఉందని అంటే యేసుక్రీస్తు ప్రభు రాజ్య సువార్త ఈ భూలోకంలోనికి త్వరగా వస్తూ ఉంది. మరి సమీపమవుతుంది ఆయన రాకడ సమీపం అవుతూ ఉన్నప్పుడు సిద్ధపాటు లేకపోతే, సిద్ధపాటు లేని జీవితాన్ని జీవిస్తే మనం ఖచ్చితంగా నరకానికి వెళ్ళబడతాం. గమనించండి, మనకు ఎవరైనా ఏదైనా వస్తువు ఇవ్వాలనంటే మనం ఖచ్చితంగా ఏ కిరాణా షాపుకు వెళ్ళినా, లేకపోతే ఏ డీమార్ట్లో, లేకపోతే వేరే షాపులో, ఏ షాపులకు వెళ్ళినా కానీ మనం డబ్బులు ఇస్తేనే ఖచ్చితంగా మనకి ప్రవేశం ఉంటుంది, ఏదైనా వస్తువు ఇస్తారు. గమనించండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు దగ్గర మీరు ఎవరికి కూడా రూపాయి ధనాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, ఎవరికి కూడా మీరు వస్తువులు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. కేవలం నిన్నుగా మాత్రమే అర్పించుకొని, నిన్నుగా మాత్రమే సమర్పించుకొని, నిన్నుగా మాత్రమే దేవునికి అప్పగించుకుంటే ఖచ్చితంగా పరలోక రాజ్యం అనేది చేరడానికి మనందరం ఇష్టపూర్వకులమై ఉంటామని తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, చివరిగా తెలియపరుస్తూ ఉన్నాను. అప్పుడు ఆయనతో 49వ వచనం చదువుకుందాం. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు పాపములు క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము అనుకొనసాగిరి. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలవైపొమ్మని ఆ స్త్రీతో చెప్పెను. ప్రియమైన వారలారా, ఆమె వస్తూ ఎలా వచ్చిందనంటే ఆ ఊరిలో ఇటువంటి మరి గౌరవం లేకుండా వచ్చింది, ఎటువంటి మరి ఆమెకి ఏమీ లేకుండా వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆమె ఒక మర్యాదతో తిరిగి వెళుతూ ఉంది. అక్కడ అంటూ ఉన్నారు, ఏమంటున్నారని అంటే 49వ వచనంలో అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిలో కూర్చుని పాపములు క్షమించబడుచున్న ఇతడెవడని తమలో తాము అనుకుని సాగిరి. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. యేసుక్రీస్తు ప్రభువారు ఆమె పాపము నెత్తలేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఆమె పాపము గురించి మాట్లాడలేదు. అయినా సరే ఆమె కాళ్ళు పట్టుకుని ప్రార్థించగా, ఆమె కన్నీళ్లతో కాళ్ళు కడగగా ఆమె క్షమించబడింది. ప్రియమైన వారలారా, నీ పాపములు క్షమించబడున్నాయి, మరి నువ్వు ఇంక వెళ్ళు అని ఆ స్త్రీకి తెలియపరచగా ఆమె విశ్వాసమే ఆమె రక్షించిందని తెలియపరిచారు. గమనించండి, ఇక్కడ 3 విషయాలు కనుక మనం స్పష్టంగా చూస్తే, మొట్టమొదటిది ఏంటంటే ఆమె తనలో ఉన్నటువంటి ప్రతి విధమైన పాపాన్ని ఒప్పుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ సిగ్గుపడలేదు. రెండవదిగా ఆమె తనకున్నటువంటి విలువైనవి ఏమైతే ఉన్నాయో అవన్నీ ఇవ్వడానికి ఇష్టపడింది. మూడవదిగా ఆమె తనలో ఉన్నటువంటి ప్రేమను యేసుక్రీస్తు ప్రభు పట్ల వ్యక్తపరిచింది. నాలుగవదిగా ఏంటంటే ఆమె విశ్వాసము గలదై యేసుక్రీస్తు ప్రభు దగ్గర నుంచి తన పాపాలు క్షమించుకుని మరి యేసుక్రీస్తు ప్రభు ద్వారా బయటకు వెళ్ళింది. ప్రియమైన వారలారా,
గమనించండి, ఈరోజు మనం ప్రతి విధమైన పాపం క్షమించబడాలంటే యేసుని నిజ సొంత రక్షకునిగా మనం అంగీకరించాలి. ఈరోజు మన పాపాలు క్షమించబడాలంటే మనం విశ్వాసము కలిగి దేవుని వెంబడించాలి. ఈరోజు మనం పరలోక రాజ్యం చేరుకోవాలనంటే యేసుక్రీస్తు ప్రభు పట్ల నిజమైన ప్రేమ ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు పట్ల ఇవన్నీ మనకి ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క రాజ్య సువార్త భారాన్ని మన భుజముల పైన మనమే స్వతంత్రంగా వేసుకుని ఆయన రాజ్య భారాన్ని ప్రకటిస్తామని తెలియపరుస్తూ ఈ యొక్క మాటలను, ఈ యొక్క ప్రతి విధమైనటువంటి విషయాలను మీ అందరికీ తెలియపరచడానికి యేసు నీ ప్రేమకై అనేటువంటి ఈ పరిచర్య ద్వారా మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాం. గమనించండి, మరొకసారి తెలియపరుస్తూ ఉన్నాం. ఈ భూప్రపంచం మీద ఎన్నో కష్టాలు పడి, ఎన్నో నష్టాలు పడి మరి యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకున్నామని చెప్పి మనం ఎన్నో రకాలుగా ఇబ్బందులు, ఇరుకులకు గురవుతూ ఉన్నాం. ఎన్నో సమస్యలు పడుతూ ఉన్నాం. ఎంతోమంది సేవకులపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నాం. ఇంట్లో భర్త నమ్మితే భార్య తిడుతుంది, భార్య నమ్మితే భర్త తిడుతుంది, లేకపోతే వెనుకున్నటువంటి వారు తిడుతూ ఉన్నారని చెప్పేసి అని ఎన్నో నిందలు పడుతూ ఉన్నామే. ఇన్ని నిందలు మోసి మనం చివరాఖరికి యేసుక్రీస్తు ప్రభువులు మార్గంలోంచి తొలగిపోయి నేనే మార్గము, సత్యము, జీవం అనే మాటను విడిచిపెట్టి మరలా చిన్న సమస్య వచ్చిందని బయటకు వెళ్ళిపోతే మరలా మన జీవితాన్ని నరకానికి అప్పగించుకొని వారమై ఉన్నాం. ఇలాంటి చిన్న చిన్న విషయాలకు మనం తొలగిపోయి దేవునికి దూరం అయిపోతే దేవుడు తను ఇస్తానన్నటువంటి పరలోక రాజ్యంలోనికి తన ప్రియులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ రోజున మన జీవితంలో నెమ్మది లేదా, శాంతి లేదా, ఏది లేకపోయినా యేసుక్రీస్తు ప్రభువుకి మనందరం కూడా ప్రార్థన చేసుకున్నట్లయితే, మన సమస్య ప్రతి విధమైనది తెలియపరుచుకున్నట్లయితే ఖచ్చితంగా మన జీవితం మార్చబడుతుంది. ఖచ్చితంగా మన జీవితం యేసుక్రీస్తు ప్రభు చేతిలో పెడితే ఆశీర్వాదం కలుగుతుంది. గమనించండి, ఈ దినాన్న ఈ కన్నీళ్లు విడిచిన స్త్రీ గురించి మనం ఏదైతే తెలుసుకున్నామో ఆ ప్రకారమే మనందరం జీవించడానికి ఇష్టపడదాం. దేవుడు ఇచ్చినటువంటి ఈ కొద్ది మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మహాపరిశుద్ధుడు గొప్ప దేవుడు అయిన మా దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. యేసు నీ ప్రేమకై అనేటువంటి ఈ పరిచర్య ద్వారా మరి కన్నీళ్లు విడిచినటువంటి స్త్రీ గురించి ఈ రోజున మేము ధ్యానించుకొని ఉన్నాం. మరి తన కన్నీళ్లతో నా తండ్రి విస్తారమైన పాపములతో వచ్చి విస్తారమైన పాపములు క్షమించబడి మరలా తిరిగి వెళ్ళింది. ఇవన్నీ చేయడానికి ఆమె తన పాపములను ఒప్పుకుని యేసుక్రీస్తు ప్రభు నిజరక్షకుడు, నన్ను రక్షించేవాడని తెలుసుకుని ఆయన్ని ప్రేమించి ఆ ప్రేమను పొందుకుని తనలో ఉన్నటువంటి ప్రతి విధమైన పాపమును తొలగించుకుని ఆమె విశ్వాసము గొప్పదని, మర్యాద లేనటువంటి జీవితం నుంచి, గౌరవం లేనటువంటి జీవితం నుంచి గౌరవపూర్వమైనటువంటి జీవితంలోనికి ఆమె ప్రయాణించి మరలా వెళ్ళి మరలా బైబిల్ జ్ఞాన గ్రంథంలో ఎక్కడా కూడా ఆ స్త్రీ పొరపాటు చేసిందనే విషయం రాయబడినటువంటి పరిస్థితుల్లోనికి ఆమె వచ్చి ఈ దినాన్న మా అందరికీ కూడా సాదృశ్యంగా ఉండడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ వర్తమానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ పరిచర్య అనేక రీతులుగా నా తండ్రి అనేక మందికి చేరులాగిన సహాయం చేయండి, కృప చూపించండి. మహాగణుడు, గొప్ప దేవుడు, పరిశుద్ధుడు అయిన మా దేవ, మా కొరకు ఈ భూలోకంలోనికి దిగి వచ్చి మా అందరి కొరకు మీ రక్తాన్ని కార్చి మరి మా ప్రార్థనలను అంగీకరించి మా పాపాలను మీ రక్తంలో ప్రతి విధముగా శుభ్రపరిచి మమ్మల్ని ఇట్టి రీతిగా స్వస్థపరిచి మీ మధ్య నిలువ పెట్టి నడిపిస్తున్న విధానానికి మీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ పరిచర్యని మరింత ముందుకు తీసుకుని వెళతారని, మీ సేవను మరింత ముందు కొనసాగించేటువంటి భారాన్ని మా భుజముల పైన వేసుకుని వెళుతూ ఉండగా సహాయం చేయమని యేసు పరిశుద్ధమైన నామమును అడుగుచున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.